ఈ భూమి మీద నేను నా బిడ్డల కన్నా నా బిడ్డలకి ఒక భవిష్యత్తును ఇస్తున్నాను, ఇదిగో ఇదిగో వాళ్ళని అన్ని విధాలుగా కాపాడేవాడు, సహాయం చేసే ఆనందం ఆయనకి కన్నీరు గార్చి పిల్లలు తీసుకెళ్ళి ఎంతమంది ఏడ్చుంటారు మీలో ఎంతమంది ఏడ్చుంటారు? నేను చాలా మంది పెళ్ళిళ్ళ వివాహాలకు డెకరేషన్ చేసేవాడిని. ఆ స్పాట్లో చూస్తూ ఉండేవాడిని. కర్ర తీసుకొని కొట్టాలనిపించేది నాకు. నిజంగా ప్రభు ఇప్పుడు ఇచ్చాడు, ఆ ధన్యత చెప్పగలిగినటువంటి ధన్యత అప్పుడు ఇలేదు నాకు. ఇప్పుడు ఇచ్చాడు, కర్ర తీసుకొని కొట్టాలనిపించింది తల్లిదండ్రులు. ఎందుకు చెప్పండి? పెళ్ళి ఎందుకు చేస్తున్నారు పిల్లలకి? మీరు చెప్పాలి. విన్నారు కాబట్టి ఉదయకాలం మీరే ఇలా చేసేవాళ్ళు మీరు కొట్టాలి. ఎందుకు చేస్తున్నారు పెళ్ళి? కావాలి, వాళ్ళు పచ్చగా ఉండాలి, పిల్లలు కనాలి, హ్యాపీగా ఉండాలని కదా. బాగా వెళ్ళే వాళ్ళని ఏడ్చి ఏడ్చి ఆపి ఏడ్చి ఆపి ఏడ్చి ఆపి వాళ్ళ జీవితాలు బాగుంటాయా? వాళ్ళ జీవితాలు అవునా కాదా? బాగుంటాయి వాళ్ళ జీవితాలు. నువ్వు ఎంతసేపు సోకన్నాలు పెట్టి ఏడితే వాళ్ళ జీవితం కూడా వాళ్ళు చచ్చిపోయేంత వరకు అంతే ఏడుతూనే ఉంటారు. వాళ్ళ జీవితం ఆనందంగా పంపాలా, హ్యాపీగా వెళ్ళో ఎంజాయ్ చేయాలి, పంపించాలి. అవునా? ఏడ్చి ఏడ్చి అమ్మా వెళ్ళిపోతుందమ్మా అని ఏడుతుంటే ఆడికి వెళ్తుంది, పక్కింటికే వెళ్తుంది. అవునా? ఇప్పుడు కాకపోయినా తెల్లారైన చూసుకోవచ్చు. చూడండి ఎలా ఉంది పరిస్థితి. సర్వాధికారము కలిగినటువంటి దేవుడు నీకు తోడు ఉంటే నా కుమార్తెని నా కుమారుని ఎవరు చూసుకుంటారో? సర్వాధికారం కలిగినటువంటి దేవుడు చూసుకుంటాడు. ఆయన చేతులు పెడుతున్నాను నేను. ఆ రీతిలో ఆనందించాలి, ఆ రీతిలో సంతోషించాలా. అప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు ఒకటి ఇవ్వటానికి నువ్వు మొదలు పెట్టావంటే దేవుడు నీకు రెండిస్తాడు. ఒక్క అడుగు నువ్వు ముందుకేస్తే దేవుడు 10 అడుగులు ముందుకేస్తాడు కదా. 10 అడుగులు ముందుకేస్తాడు. నీకు ఇవ్వటం మనసు లేదు, అడుగు పెట్టే మనసు లేనప్పుడు ఎదుటి వాళ్ళు కూడా ఎందుకు వస్తారు? వస్తారు ఎవరన్నా? రారు. చీరాలు వెళ్దాం రా అని చెప్పి నువ్వు కుర్చీలో ఇంట్లోనే కూర్చుంటే ఎవరు వస్తారు? వస్తారా? గబాలను ఇంట్లో నుంచి రెడీ అయ్యి వచ్చి బయటకు వచ్చి వెళ్ళందా అంటే అప్పుడు వాళ్ళు గబగబా ఉండ పాల్ట్లోనే రెడీ అయ్యి వస్తారు. నువ్వు వెళ్దామని నువ్వు ఇంట్లోనే ఉంటాను ఎందుకు వస్తారు? మన వాళ్ళు, మన కుర్రవాళ్ళు, యూత్ వారు అన్నా వెళ్దాం రా అన్నా వెళ్దాం రా అంటారు. నన్ను గాలి కొడతారు, మిషన్ పెడతారు. నాకు 7 నిమిషం మిషన్ పెట్టగానే నాకు ఇంటికి వచ్చేసి గాలి బుడగలాగా బెలూన్, ఇప్పుడు పెద్ద పెద్ద బెలూన్ ఎగురుతుంది చూడు, అట్టు ఎగురుకుంటూ వచ్చి వాళ్తే ఎవరు ఒక్కళ్ళు కూడా ఇంట్లో నుంచి బయటికి రారు. రోడ్ల మీద పడికాపులు కాస్తా ఉండాలి నేను. అవునా? అదే 10 లక్షలు తీసుకొని గవర్నమెంట్ వారు వచ్చారంటే ఏం చేస్తారు? తుఫాను బాధితులు 10 లక్షలు తీసుకొని గవర్నమెంట్ వారు వస్తే క్యూ సాల్వ్, క్యూ ఉందని క్యూ సాల్వ్. చూడండి నా ప్రియమైనటువంటి వారు, సర్వాధికారం కలిగినటువంటి దేవుడు మనకి తోడు ఉన్నాడు. చెప్పండి హల్లెలూయా. ఆయన నీకు తోడు ఉన్నాడు, తోడు. ఆయన కుమారుడు తోడు ఉన్నాడు, నీ కుమారుడు తోడు, మనవడు తోడు ఉన్నాడు, మనవరాలు తోడు ఉన్నాడు, సర్వ భూమి మీద సర్వ మానవులకు తోడు ఉన్నాడు. వాళ్ళకి యేసు ప్రభు మానవాది దేవుడు కాదు, సర్వ మానవుల దేవుడు ఆయన. ఎవరైనా దేవుడు మానవులు అంటారు, దేవుడు అని పుట్టిదే. సర్వ మానవుల దేవుడు, సర్వ మానవుల ప్రభువైన
సర్వాధికారం కలిగినటువంటి వాడు. ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమతో చూస్తాడు. అట్టి ప్రేమ నీకు కావాలంటే ఉదయకాలం నువ్వేం చేయాలి తెలుసా? ఊరెళ్ళే దారి